ఇటువంటి అప్డేట్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కరం రీసెంట్ గా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రం దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనుంది. ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనుంది మూవీ టీం. సలార్ మూవీ నైజాంలో సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ వరకు నైజాంలో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త చరిత్రను క్రియేట్ చేసింది. సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకువెళ్తోంది. ఈ సినిమాకు లాంగ్ రన్ లో మరింత వసూళ్లు పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప సినిమాలో మంచు విష్ణు కుమారుడు ఔవ్రామ్ నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో మంచు వారి 3వ తరాలు కన్నప్ప సినిమాలో నటిస్తున్నాయి. తన కొడుకు సినీ ఎంట్రీపై విష్ణు మంచు స్పందించారు. ఈ కన్నప్ప సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు ఔవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ లోకి తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా మరొకటి చేరింది. పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీ ఫిబ్రవరి 8వ తేదీన రీ రిలీజ్ అవుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్. చీరకట్టులో జాన్వీ కపూర్ చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొత్తం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ 16 మూవీ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కొత్త అప్డేట్ ఇచ్చారు. శివ రాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉంది, డిస్కషన్స్ జరుగుతున్నాయని అన్నారు. దీంతో మెగా అభిమానులు శివన్న అభిమానులు సోషల్ మీడియాలో రామ్ చరణ్ RC16 శివన్న ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ కల్కి మూవీ నుంచి దీపికా పదుకునే లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రభాస్ హీరోగా కల్కి మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా సైన్స్ అండ్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకునే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్ వంటి అగ్ర హీరోలు నటిస్తున్నారు. కల్కి సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ ట్విట్టర్లో కొత్త ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం రీసెంట్ గా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తం 2 గంటల 37 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాత్ర 2 టీజర్ ను రిలీజ్ చేశారు. జగన్ రాజకీయ ప్రస్థానాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ రాజకీయ తీరు 2009 నుంచి 2019 వరకు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి మహి బి రాఘవ దర్శకత్వం వహించగా జగన్ పాత్రలో తమిళ నటుడు జీవ, వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. ఫిబ్రవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ భీమా. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు అంటూ హీరోను టీజర్ లో ఎలివేట్ చేసే డైలాగ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భీమా సినిమాను ఫిబ్రవరి 16 వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. శివకార్తికేయన్ కొత్త సినిమా అయాలాన్. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ రాత్రి 8 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయాలాన్ సినిమా ఏలియన్ బ్యాక్ డ్రాప్ లో స్పై మూవీగా తెరకెక్కింది. డైరెక్టర్ రవికుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. అయాలాన్ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. KJR స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరో సూర్య విజయకాంత్ కు నివాళి అర్పించారు. DMDK పార్టీ కార్యాలయంలో విజయకాంత్ సమాధి వద్దకు వెళ్లిన సూర్య కెప్టెన్ విజయకాంత్ ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. షూటింగ్ వల్ల విదేశాల్లో ఉన్న సూర్య విజయకాంత్ అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఇవాళ చెన్నైకి వచ్చిన తర్వాత నేరుగా విజయకాంత్ సమాధి వద్దకు చేరుకున్నారు. విజయకాంత్ తనకు పెద్దన్న లాంటి వాడన్న సూర్య ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రముఖ OTT దిగ్గజం నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైన క్రైమ్ డాక్యుమెంటరీ కర్రీ అండ్ సైనైడ్ రికార్డు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ డాక్యుమెంటరీ భాషతో సంబంధం లేకుండా 30కు పైగా దేశాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. కేరళలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ రూపొందింది. డిసెంబర్ 22వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ టాప్ 10 స్ట్రీమింగ్ కంటెంట్లో ఒకటిగా నిలిచింది. కిరణ్ మౌర్యాని జంటగా నటించిన చిత్రం పింకీ.
సీరపు రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పసుపులేటి వెంకటరమణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి తొలి వారంలో రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ఒక వజ్రం అన్వేషణ చుట్టూ సాగే కథ ఇది అని అన్నారు. ప్రణవ్ ప్రజ్ఞాశ్రీ జంటగా శ్రీనాథ్ పులకూరం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల. భువన్ రెడ్డి కొబ్బూరి నిర్మాత. చల్లగాలి అంటూ సాగే ఈ చిత్రంలోని పాట వీడియోను విడుదల చేశారు. పొంగునూరు గ్రామంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునే విధంగా ఉందన్నారు నిర్మాత. కిషోర్ కేఎస్టీ, దియా సతేపల్లి జంటగా నటించిన చిత్రం ప్రేమ కథ. శివశక్తి రెడ్ రెడ్డి దర్శకత్వం వహించారు. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజుపల్లి, సింగర్మల కళ్యాణ్ నిర్మాతలు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. వాస్తవికత ఉట్టిపడే విధంగా సినిమా ఉంటుందన్నారు దర్శకుడు.